కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలు తీర్చావు. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలు తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేదులే, నీలాంటి దేవుడే లోకాన లేదులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులు బలగసే. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావు. నీవేవంటే దయ్యాలు పలికాయిలే, నీవంటే రోగాలు చలిసాయిలే. నీవేవంటే దయ్యాలు పలికాయిలే, నీవంటే రోగాలు చలిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. లలలలాల 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 లలలలాల.
పిలిచావే, బోధనలో చేశావే, నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, నీతిగా జీవించే బోధనలో చేశావే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా, దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. నా యేసుంటే నాకు చాలయ్యా, నా యేసుంటే నాకు చాలయ్యా, నా యేసుంటే నాకు చాలయ్యా, నా యేసుంటే నాకు చాలయ్యా, నా యేసుంటే నాకు చాలయ్యా. రాజన రాజా రాజన రాజా నిన్నే స్తుతిస్తుము. యేసు రాజా రాజా రాజన రాజా మా సర్వం నీకిస్తుము. మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము. రాజుల రాజా నిన్నే స్తుతిస్తుము. యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిస్తుము. మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము.
యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తుతింతుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకింతుము మహిమా గల రాజా నిన్నే స్తుతింతుము మహోన్నత దేవా నిన్నే కీర్తింతుము యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తుతింతుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకింతుము కష్టమైన నిన్నే కొనియాడతమునియా శరణలైన నీకై జీవితము ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే నిలుతుము యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తుతింతుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకింతుము యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తుతింతుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం కీర్తన, మొదటి కీర్తన. ఉత్తర ప్రచుత్రముతో ఈ కీర్తన చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునుదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అందరం కలిసి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ మొదటి కీర్తనలో మనం నేర్చుకునే 4 విలువైన పాఠాలు ధ్యానిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మొదటిగా, డైరెక్టెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము చేత నడిపించబడటం ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి దేవుని వాక్యానికి లోబడినట్లయితే, వాక్యానికి విలువ ఇచ్చేవాడిగా ఉన్నట్లయితే, మొదటిగా అతడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడు. సహోదరి సహోదరుడా, మన జీవితంలో చాలా మంది ఆలోచనలు చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, దేవుని బిడ్డలు దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని చెప్పి. కాబట్టి నీకు ఆలోచన చెప్పేవాళ్ళు, సలహా ఇచ్చేవాళ్ళు ఆత్మీయులు కాకపోయినట్లయితే అటువంటి ఆలోచనలు తీసుకునే ప్రయత్నం చేయకండి. నెంబర్ 2, పాపుల మార్గమున నిలువక. మొదటిగా ఏముంది? నడవద్దు. నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారమే నడవాలి తప్ప దుష్టులు ఇచ్చే ఆలోచన ప్రకారం నడవడానికి వీల్లేదు. రెండవదిగా, పాపుల మార్గమున నిలవద్దు. పాపము చేయటానికి అనుకూలంగా ఉన్న ఎక్కడ కూడా నువ్వు నిలబడడానికి వీల్లేదు. తమ్ముడు, చెల్లి, ఎక్కడ పాపం చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందో అక్కడ నువ్వు నిలబడడానికి వీల్లేదు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అపహసించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, లేదా ఆ పాపిష్టి కార్యాలు చేయడానికి పరుగులు తీసేవాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ నువ్వు కూర్చోడానికి వీల్లేదు. ఉండకూడని చోట నువ్వు ఉండద్దు, నిలబడకూడని చోట నిలబడద్దు, కూర్చోకూడని చోట కూర్చోవద్దు. ఎందుకని? వాక్యము సెలవిస్తుంది ఆ రీతిగా మనము వాక్యము చేతే నడిపించబడాలి. ఆ తరువాత డైరెక్టెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము చేతే నడిపించబడాలి. డిలైటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును బట్టే మనం ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని ధ్యానిస్తాడో ఆ వ్యక్తి ధన్యుడు, ధన్యురాలు. మన కల్వరి టెంపుల్ వాక్యం మీద ఆధారపడిన టెంపుల్ కనుక
వాక్యాన్ని మనం ధ్యానించాలి, ధ్యానించటంలో ఆనందించాలి. కాబట్టి మరలా చెప్తున్నా, మన ఆత్మీయ జీవితంలో మనము మెరుగైన వారిగా ఉండాలి అంటే చాలా సులభం. ఉదయమే లేచిన వెంటనే 20 నిమిషాలు ప్రార్థన చేయగలిగితే గొప్ప విషయం. 20 నిమిషాలు మీరు బైబిల్ చదవగలిగితే గొప్ప విషయం. మార్నింగ్ లేచిన వెంటనే ఎవరితోనూ మాట్లాడకుండా మొదటిగా దేవుడితో మాట్లాడడం గొప్ప ఆశీర్వాదం. మార్నింగ్ లేచిన వెంటనే వేరే ఏది చదవకుండా వాక్యాన్ని చదవటం గొప్ప ధన్యత. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించి దాని యందు ఆనందించువాడు ధన్యుడని బైబిల్ సెలవిస్తుంది. మనం చేద్దాం. ఉదయమే లేచి మోకాల మీద పడి ప్రభుతో మాట్లాడుకుందాం. ఆయన అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి, ఆయన అనుగ్రహించిన నూతన శుభోదయాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ మనకున్న ప్రతి అవసరాన్ని, సవాలును ప్రభువుకు అప్పగిస్తూ ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకొని ఆ దినమంతా ఆయన సన్నిధిని అనుభవించటానికి 20 నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. 20 నిమిషాలు ప్రార్థిద్దాం. అవర్ డైలీ బ్రెడ్, మన అనుదిన ఆహారము అనే పుస్తకం మీ దగ్గర చాలా మంది ఉండి ఉంటుంది కదా. ఆ పుస్తకం యొక్క ఫౌండర్ రిచర్డ్ డి హ్యాన్ అనే వ్యక్తి ఆ ఫౌండర్ యొక్క భార్య, వారు వృద్ధాప్యానికి చేరిన తర్వాత వారి కుమారుడు మా అనుదిన ఆహారము అనేటటువంటి ధ్యాన పుస్తకాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అవర్ డైలీ బ్రెడ్ అనే పుస్తకం ఎంతో దీవించబడింది. శ్రేష్టమైనటువంటి సందేశాలు, శ్రేష్టమైనటువంటి ఉపమానాలు కలిగిన పుస్తకం. ఆ పుస్తకాన్ని కంటిన్యూ చేస్తున్న రిచర్డ్ డి హ్యాన్ అనేటటువంటి అతని కుమారుడు ఓ చక్కని మాట చెప్పాడు. ఏంటో తెలుసా? మా ఇంట్లో ఓ అద్భుతమైన వాతావరణం ఎప్పుడు ఉంటుంది. కోపతాపాలకు కానీ, కొట్లాట్లకు కానీ, లేదు ఘర్షణలకు కానీ మా ఇంట్లో ఎప్పుడూ చోటు ఉండదు. దానికి కారణం ఏమిటంటే, మేము ఎవరూ లేవక మునిపే నా తల్లి లేచి మోకరించి ప్రార్థించి మోకాళ్ళ మీదే వాక్యాన్ని ధ్యానించి ఆ మొదటి గడియ ప్రభువుకు అంకితం చేయడం ద్వారా ఇంటిలో ప్రశాంతతను, సమాధానాన్ని నిత్యము కాపాడుతూ వచ్చేది మా మమ్మీ. అటువంటి వాతావరణంలో మా తల్లి మమ్మల్ని పెంచింది అని చెప్పి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఆ గొప్ప దైవజనుడు చెప్పగలిగాడు. ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే ఉదయమే లేచి మరొకరితో మాట్లాడకుండా డైరెక్ట్గా ముందుగా దేవుడితో మాట్లాడుతుందో, వేరే ఏ పుస్తకం చదవకుండా ముందుగా వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ధ్యానిస్తారో, ఖచ్చితంగా వారి జీవితం బాగుంటుంది, వారి కుటుంబం బాగుంటుంది. ఇలాంటి చక్కని వాతావరణంలో పెరిగేటటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు ఇది అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది. మొదటిగా వాక్యాన్ని ధ్యానించాలి, అందులో ఆనందించాలి. అలా ఆనందిస్తూనే ప్రభుతో మాట్లాడుకోవాలి. అలా చేస్తే ఏమవుతుందో కూడా బైబిల్లో ఉంది. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మనం తగిన సమయంలో ఫలించాలి. చదువుకున్న తరువాత నీకు ఉద్యోగం రావాలి. అది తగిన కాలంలో ఫలించటం. వయసు వచ్చింది, ఆ వయసు వచ్చినప్పుడు నీకు వివాహము కావాలి. అది తగిన కాలంలో ఫలించటం. వివాహం జరిగింది, ఆ తరువాత మీరు ఫలమును పొందుకోవాలి. అది తగిన కాలంలో ఫలించటం. అనగా ఒక్కొక్క చదువుకుంటున్నావు, ఆ చదువుకు ప్రతిఫలంగా ఎగ్జామ్స్లో మంచి మార్కులు సంపాదించాలి. అది తగిన కాలంలో ఫలించటం. అనగా నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనికి ప్రతిఫలం నువ్వు చూడాల్సి వచ్చినప్పుడు ఆ ప్రతిఫలము చూసేవాడిగా నువ్వు ఉండాలి అంటే బైబిల్ సెలవిస్తుంది. ఏమని? మొదటిగా దుష్టులు చెప్పినట్టుగా నడవద్దు, పాపులు ఉండే చోట నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, కానీ వాక్యాన్ని ధ్యానించు, అందులో ఆనందించు. అలా నువ్వు చేసినట్లయితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు ఉంటావు అని బైబిల్ సెలవిస్తుంది. మంచి మాట. అతడు చేయున అంతయో, ఎప్పుడైతే మనం ఉదయమే లేచి ప్రార్థిస్తామో, ఉదయమే లేచి వాక్యాన్ని ధ్యానించి ఆనందిస్తామో, అతడు చేయునదంతయు. ఏం చేస్తే అది. నువ్వు స్టూడెంట్వా, ఈ స్టడీస్లో నువ్వు వర్ధిల్లుతావు. ఇల్లాలివా,
ఇంటి బాధ్యతల విషయంలో వర్ధిల్లుతావు. ఉద్యోగస్తుడివా, నీ ఉద్యోగంలో వర్ధిల్లుతావు. వ్యాపారం చేస్తున్నావా, నువ్వు చేసేదంతయు కూడా సఫలమవుతుంది. నువ్వు ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. యోసేపు ఏది చేస్తే ఆ పనిలో అతడు దీవించబడ్డాడు. కారణము అతనికి యెహోవా తోడే ఉన్నాడు. ఆ యెహోవా వాక్యము ఎప్పటికప్పుడు యోసేపును పరిశోధిస్తూ ఉండేదని బైబిల్లో ఉంది. కాబట్టి నువ్వు చేసే పని సఫలం కావాలి అంటే, నువ్వు చేసేదానికి ప్రతిఫలం నువ్వు చూడాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, వాక్యాన్ని ధ్యానించాలి. దయచేసి గమనించండి, ఇక్కడ మొదటిగా చూసింది వాక్యాన్ని ధ్యానించటం, వాక్యానుసారంగా నడవడం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందించటం. అలా ఆనందించే వ్యక్తి దీవెనకరముగా ఉంటాడు, దీవెనకరముగా జీవిస్తాడు. అలా ధ్యానించని వ్యక్తి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తి, ప్రార్థన చేయని వ్యక్తి ఏమవుతాడో కూడా బైబిల్లో ఉంది. అదేంటో చూద్దాం రండి. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. దుష్టులు అలాగున ఉండక, ఎలాగున ఉండక, తగిన కాలమందు ఫలము ఇచ్చు చెట్టు వలె ఉండక, చేయునిదంతయు సఫలము కాక, ఎంత కష్టపడినా ప్రయోజనం లేక, ఎంత ప్రయాసపడినా ప్రతిఫలము చూడక, ఏది చేపట్టినా అందులో విజయము దొరక్క, దుష్టులకు అలాగూ జరగదు. ఎలాగూ ఫలము ఉండదు, ఫలించలేరు, వర్ధిల్లలేరు, చేసే పనిలో ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ ఈరోజు మన మధ్య ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? దుష్టుల ఆలోచన చొప్పున నడిచి, పాపులతో పాటు నిలచి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోండి, ఆఖరికి దీవెన లేకుండా జీవించే వాళ్ళు మన మధ్య ఉన్నారా? దయచేసి గమనించండి. అలా జీవిస్తున్నట్లయితే దానికి కారణం ఎంతో కొంత దుష్టత్వం నీలో ఉన్నది అనేది సత్యం. రైట్, బైబిల్లో చూద్దామండి. దుష్టులు అలాగున ఉండక, అనగా ఫలించక, వాక్యాన్ని ధ్యానించక, వాక్యమందు ఆనందించక, చేసే పనిలో సఫలం కాక, దుష్టులు అలాగు ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. చెదరగొట్టపడతారు. పొట్టుకున్న తత్వం ఏమిటంటే ఎక్కడ కుదురుగా ఉండదు, అవునా? ఎక్కడ స్థిరంగా ఉండదు. కొంచెం గాలి వస్తే చాలు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది అలాంటి వాళ్ళే. వీళ్ళు ఏమంటారంటే గాలోడు అని చెప్పంటారు. ఏమంటారు? గాలి. ఎవరు అన్నారట, మీ అబ్బాయి హైదరాబాద్లో ఏం చేస్తాడంటే ఎయిర్ ఫోర్స్ అండి అన్నారట. ఎయిర్ ఫోర్స్ అంటే పాపం ఏదేదో విమానాశ్రయంలో పనిచేస్తాడేమో అనుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అంటే విమానాశ్రయంలో పనిచేయడం కాదు. ఎయిర్ అంటే గాలి, ఫోర్స్ అంటే వాటం. ఇప్పుడు మీ అబ్బాయి హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు? గాలివాటం అండి. ఏ గాలి వస్తే ఆ గాలితో పాటు కొట్టుకుపోతూ ఉంటాడు. ఉన్నారా అలాంటి వాళ్ళు? జాగ్రత్త. దుష్టత్వంతో నిండిన వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఎవడో చేంజ్ చేద్దామంటే వాడితో పాటు పరుగులు పెడతారు. సినిమాకి వెళ్దాం రారా అంటే సినిమాకి, ప్యాకాట ఆడదాం రారా అంటే ప్యాకాట్కి, సారాయి దుకాణానికి వెళ్దాం రారా, బారుకి వెళ్దాం రారా అంటే బారులో కూర్చుంటాడు వెళ్ళి. ఎవడు వీడు? దుష్టుడు. ఉన్నారా మన మధ్య అటువంటి వాళ్ళు? జాగ్రత్త. దుష్టులు అలాగే ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఈ కీర్తన గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దీన్ని నీతిమంతుడు వర్సెస్ దుష్టుడు అని పెట్టి దీనికి పేరు పెట్టచ్చు. ఏమిటంట? నీతిమంతుడు వర్సెస్ అంటే వారికి వ్యతిరేకంగా దుష్టుడు. నీతిమంతుని యొక్క జీవితంలో జరిగే కార్యాలు ఏమిటి? దుష్టుని జీవితంలో జరిగే కార్యాలు ఏమిటి? ఆశీర్వదించబడిన వాడు ఎవడు? ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవాడు ఎవడు? తెలుసుకోవాలి అంటే కీర్తన మొదటి కీర్తన చక్కగా మనకు తెలియజేస్తుంది. దుష్టులు. ఆ తరువాత నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. నాశనానికి నువ్వు నడవకుండా ఉండాలంటే, నీతి మార్గంలో నువ్వు నడవాలి అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభునందు ఆనందించాలి. తీర్మానం తీసుకున్నాం ఈరోజు. లెట్ us pray. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మొదటి కీర్తన ఎవరు రాశారో మాకు తెలియదు కానీ అద్భుతమైన కీర్తన. ఆత్మీయుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడని, పాపులు ఉండే చోట కూర్చోడని లేక నిలబడడని, అపహసించేవారు హేళన చేసేవారితో పాటు కూర్చొని వారితో పాటు తమాషాలు చేయడని, నీ వాక్యము ధ్యానిస్తాడని, ధ్యానిస్తూ సంతోషిస్తాడని, అలా ధ్యానించటం వల్ల, వాక్యాన్ని ధ్యానించి సంతోషించటం వల్ల అతడు నీటి ఓరను నాటబడిన చెట్టు వలె తగిన కాలమందు ఫలమునిస్తాడని, అతడు చేసేదంతయు సఫలమవుతుందని,
దుష్టులు అలాగున ఉండక పొట్టువలే చెదరకొట్టబడతారని, నీతిమంతుల న్యాయస్థానములో వారు నిలబడలేరని, నీతిమంతుల మార్గము నీకు తెలియనని, దుష్టుల మార్గము నాశనమేనని మొదటి కీర్తనలో మేము చూసాం. నాయన, ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకరేమో నీతిమంతుడు, మరొకరేమో దుష్టుడు. ఒకరేమో దీవించబడిన వారు, మరొకరేమో దీవెనను పోగొట్టుకున్నవారు. ప్రభువా, నీతిమంతులు ఎందరో, దుష్టులు ఎందరో, దీవించబడిన వాళ్ళు ఎందరో, దీవెన పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో మీకు తెలుసు. ఒకవేళ దీవెనను పోగొట్టుకుంటున్న స్థితిలో మేము ఉన్నట్లయితే, ఏ పని చేసినా ఆ పనిలో ఆశీర్వాదం చూడలేని వారిగా మేము ఉన్నట్లయితే, ప్రభువా మమ్మను కనికరించండి. ఈరోజే నాయన, దుష్టుల ఆలోచనల చొప్పు నడిచేవాళ్ళు, పాపుల మార్గంలో నిలిచేవాళ్ళు, నాయన అపహాసకులు కూర్చుంటున్న చోట కూర్చుంటున్న వాళ్ళు అక్కడి నుంచి లేవాలి, లేచి నీ ఎదుట కూర్చోవాలి, నీ వాక్యం ముందు మోకరిల్లాలి, నీ సత్యాన్ని గ్రహించి ఆనందించి ఫలించి చేసే పనిలో సఫలీకృతులు అవ్వాలి. అట్టి భాగ్యం మా మందిరంలో ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మరింతగా నేను మహిమపరుస్తూ ఘనపరుస్తూ జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Address Calvary, Post Box number 30, Kukatpalli, Hyderabad 72.